జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన అత్యంత క్రూరమైన ఉగ్రదాడి తర్వాత ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 5 కఠిన నిర్ణయాలను భారతదేశం తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనది సింధు జలాలు. పాకిస్తాన్ కు ఏదైతే జీవనాడిగా చెప్పుకుంటున్నారో సింధు జలాలు, ఈ సింధు జలాలని ఆపివేస్తూ ప్రధాని అయితే కనుక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 20% ఈ జలాలను భారతదేశం వాడుతుంటే 80% జలాలను పాకిస్తాన్ వాడుతోంది. అంటే ఈ జలాల పైన ఆధారపడి పాకిస్తాన్ చాలా వరకు ముందుకు కొనసాగుతోంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ సింధు జలాలను ఆపేస్తే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఈ సింధు జలాల ఒప్పందం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 1960 సెప్టెంబర్ 19వ తేదీన అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అలాగే పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇందులో భాగంగా భారత్ కు తూర్పు వైపున ఉన్న రావి, సట్లజ్, బియాస్ నదుల పైన అలాగే పాకిస్తాన్ కు పడమర నదులైన చీనాజ్, జీలం, సింధు నదులను కేటాయించడం జరిగింది. ఈ జలాల్లో 20% భారతదేశం ఉపయోగిస్తుంటే 80% పాకిస్తాన్ ఉపయోగిస్తోందని మనం చెప్పుకున్నాం. అంటే 16 మిలియన్ హెక్టార్ల సాగు భూమి ఈ జలాల మీద ఆధారపడి ఉంది. ఇక ఈ నీటిలో 93% సాగు భూమికి కేటాయిస్తోంది. మరి ఈ 93% అంటే కనుక మామూలు విషయం కాదు. ఈ 93% సాగు భూమికి నీటిని కేటాయిస్తున్నారు. అంటే వ్యవసాయానికి వెన్నెముక ఈ జలాలు అని చెప్పుకోవచ్చు. ఇక పాకిస్తాన్లోని ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీ తదితర పట్టణాలు కూడా ఈ వనరుల ద్వారానే నీటిని తీసుకెళ్తున్నాయి. ఇక పాకిస్తాన్లోని జల విద్యుత్ ప్లాంట్లు కూడా నిరంతరాయంగా ఈ జలాల పైననే, ఈ ప్రవాహాల పైననే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ సింధు జలాలని ఆపివేయడం వల్ల ప్రధానంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ముఖ్యంగా వ్యవసాయానికి నీరు అందక పంటలు పండకపోయే దుస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆ దేశ వ్యవస్థ జీడిపి కుంటుపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పెరిగే అవకాశం ఉంది, నిరుద్యోగం ఏర్పడుతుంది. ఇక విద్యుత్ ఉత్పత్తి కుంటుపడుతుంది, ఆహార ఉత్పత్తి కుప్పకూలిపోయే అవకాశం ఉంది. ఇక లక్షలాది మందికి ఆహార భద్రత లోపించే అవకాశం ఉంది. సింధు నది జలాలు ఆపడం వల్ల పట్టణ ప్రాంతాలకి నీరు అందక అశాంతి నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎటు చూసుకున్నా కూడా ఓవరాల్ గా ఈ సింధు జలాలని ఆపివేయడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా పాకిస్తాన్ ఒక ఎడారిలాగా మారే అవకాశం అయితే కనుక ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ సింధు జలాలను ఆపివేయడం వల్ల పాకిస్తాన్ ఒక ఎడారిగా మారడం ఖాయమని కొంతమంది విశ్లేషకులు అయితే కనుక భావిస్తున్నారు. కానీ దీనికి ముందు ఎన్నోసార్లు భారతదేశం పైన పాకిస్తాన్ ఉగ్రదాడులు జరిపినప్పటికీ కూడా భారత్ శాంతి మంత్రమే జపించింది. కానీ ఆ తర్వాతి కాలంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. ఇక తాజాగా జరిగిన పెహల్గాం ఉగ్రదాడి ఘటన అత్యంత హేయమైన చర్య, ఎవ్వరూ క్షమించరాని నేరం. ఈ నేపథ్యంలోనే సౌదీకి వెళ్లిన ప్రధానమంత్రి వెంటనే ఉగ్రదాడి తెలుసుకున్న వెంటనే భారత్కి రావడం, వెంటనే విమానాశ్రయంలోనే వివరాలు అడిగి తెలుసుకోవడము, ఆ తర్వాత వెంటనే దీనిపైన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు పుల్వామా దాడులు జరిగినప్పుడు అలాగే ఉరి ఘటన జరిగినప్పుడు కూడా సింధు జలాలను ఆపివేయాలి అన్న అంశం మీద ఆలోచించారు. కానీ సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి వాటి జోలికి వెళ్ళలేదు. అంటే ఆ తర్వాత ఆలోచనని విరమించుకున్నారు. 2016లో జరిగిన ఉగ్రదాడి ఘటన అప్పుడు కూడా ప్రధాని మోడీ ఈ సింధు జలాల గురించి మాట్లాడుతూ రక్తము నీరు కలిసి ప్రవహించవు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. అలాంటిది ఆ తర్వాత సింధు జలాల పైన అయితే కనుక అంటే ఆపుదల చేస్తూ నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ ఇక శృతి మించిపోతోంది పాకిస్తాన్ చేష్టలు. ఒక పైపు ఎలా అంటే కనుక మొసలి కన్నీరు కారుస్తూ మాకు సంబంధం లేదు ఉగ్రవాద దాడులతో అని చెప్తూ ఒకవైపు మొసలి కన్నీరు కారుస్తూ మరోవైపు పాలు పోసి పెంచుతోంది ఉగ్రవాదాన్ని. ఇది ఎవరికి తెలియదు అనుకుంటోందేమో పాకిస్తాన్, కానీ ప్రపంచం వ్యాప్తంగా చాలా దేశాలకు తెలుసు ఉగ్రవాదం పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఎవరు ప్రోత్సహిస్తున్నారు అన్నది. ఇప్పుడు పాకిస్తాన్ చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో అలాగే పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో ఇవన్నీ కూడా ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులకి మరింత రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు అయితే కనుక మరి ఇవన్నింటి నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పటికైనా సరే
మారుతుందా లేదా? ఎందుకంటే ఈ సింధు జలాలను ఆపివేయడం వల్ల పాకిస్తాన్లో వ్యవసాయం కుంటుపడుతుంది, జీడిపి తగ్గిపోతుంది, ఆహార భద్రత లోపిస్తుంది, నిరుద్యోగం పెరుగుతుంది, నీరు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో అతి తక్కువ నీటి వనరులున్న దేశం ఏది అంటే పాకిస్తాన్. మరి అలాంటి పాకిస్తాన్కు ఈ సింధు జలాలు అయితే కనుక అత్యంత ప్రధాన వనరు. మరి ఇప్పుడు ఆ సింధు జలాలని ఆపివేయడం వల్ల పాకిస్తాన్లో మార్పు వస్తుందా? ఒకవేళ మార్పు రాకపోతే అది పాకిస్తాన్కి తీవ్ర నష్టం. పాకిస్తాన్ వాళ్ళ వరకే ఆలోచించుకోకుండా పాకిస్తాన్లో ఉన్న ప్రజల గురించి ఆలోచించి అయినా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం వచ్చింది. ఏదైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారో ఆ ఉగ్రవాదానికి ఫుల్ స్టాప్ పెట్టడమా, లేకపోతే ఉగ్రవాదాన్ని నాశనం చేయడమా, లేకపోతే ఉగ్రవాద మూలాల్ని పాకిస్తాన్ నుంచి పూర్తిగా తొలగించి వాళ్ళల్లో మార్పు తీసుకురావడం అన్నది పాకిస్తాన్ చేతిలోనే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ చేసుకున్న పనికి అంటే ఎంతసేపు ఉన్న ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినా కూడా అంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుందే కానీ ఇలాంటి వాటి జోలికి రాలేదు అని చెప్పేసి అనుకున్న పాకిస్తాన్కి అయితే కనుక ఈ సింధు జలాల్ని ఆపివేయడం కోలుకోలేని దెబ్బ పాకిస్తాన్కి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది పాకిస్తాన్ స్వతహాగా తన చేతులారా చేసుకున్న పని, తన వేలితో తన కంటినే పొడుచుకోవడం అంటే ఇదే. ఇప్పటికైనా సరే పాకిస్తాన్లో మార్పు రావాలనేసి అందరూ కోరుకుంటున్నారు. మరి పాకిస్తాన్లో మార్పు రాకపోతే కనుక ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ని అయితే కనుక ప్రపంచ దేశాలు కూడా దూరం పెట్టే అవకాశం అయితే కనుక కనిపిస్తోంది. ఏది ఏమైనా చాలా మంది భారతీయులు అయితే కనుక ప్రధాని మోడీని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అయినా పాకిస్తాన్కి కనువిప్పు కలుగుతుంది అని భావిస్తున్నారు.